బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటలు మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. విద్యాసాగర్. రైట్ చందన, ఈ రోజు ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు కూడా పొంచి ఉందని చెప్పొచ్చు. హిందూ మహాసముద్రంలో దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. దీని ప్రభావంతోనే శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఈ నెల 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువవుతుందని ఒక అంచనా కూడా వచ్చింది. ఇది అలాగే దీని ప్రభావంతో ఇప్పటికే 11, 12వ తేదీల్లో తమిళనాడులో, అలాగే 12న దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానిపైన స్పష్టత వస్తుందని, ఎప్పటికప్పుడు కూడా సముద్రంలో ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఇటీవలే సంభవించిన ఫెంగల్ తుఫాన్తో ఇప్పటికే తమిళనాడు, ఇటు దక్షిణ కోస్తా కూడా అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో ఆ తుఫాను ప్రభావం, తుఫాను తీరం దాటిన తర్వాత కూడా వారం రోజులు, అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నది. నిన్న మొన్నటి వరకు ఉన్న తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా ఒక ప్రశాంత వాతావరణం తమ పనులు చేసుకునే పరిస్థితుల్లోనే మళ్ళా ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఇది మళ్ళా తీవ్ర వాయుగుణంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని చోట్ల కూడా ఇటు చెరువులు కావచ్చు, నదులు కావచ్చు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. అలాగే 24 గంటల్లో మరింత బలపడుతుందని చెప్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? ఎలాంటి హెచ్చరికలు ఇవ్వడం ఏమైనా జారీ చేస్తారా? ప్రస్తుతానికైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మాత్రం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ అల్పపీడనంగా మారి అలాగే వాయుగుండంగా మారితే మళ్ళీ తీవ్ర వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. అధికారులందరూ కూడా ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉన్నాయో అక్కడంతా కూడా కాలువలు కావచ్చు, అలాగే నది పరివాహక ప్రాంతాలు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, రాబోయే 24 గంటల్లో ఏ విధమైన వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ కూడా తొందరలోనే ఒక బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ బులెటిన్ ఎందుకు విడుదల చేస్తుందంటే వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది, ఈ వర్షపాతం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వర్షం ఎంత మేర నమోదవుతుంది, ఈ వివరాలను కూడా తొందరలోనే వాతావరణ శాఖ విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలిస్తుంది. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే సర్క్యులర్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. శ్రీచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 11న శ్రీకాకుళం తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదే నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, మనం చూసుకుంటే ఈరోజు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కూడా అంటే శనివారం నాడు ఏర్పడిన ఏదైతే అల్పపీడనం ఉందో అది ఉపరితల ఆవర్తనంగా కూడా ప్రమోట్ అయ్యి కూడా అది వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగాను ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పి ఉన్నారు. అయితే దీని ప్రాంతంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు సముద్ర తీర ప్రాంతం ఉండే అనేక జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్లేవారు వెళ్లొద్దని, సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళ కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా అధికారులంతా కూడా అంతా సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇదేదైతే ఈ ఉపరితల ఆవర్తనం కాస్త ప్రభావితమై తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతా ఉన్నారు. దీని ప్రభావంతోనే అంటే గడిచిన మనకి మొన్న చూసుకున్న ఫెంగల్ తుఫాను కావచ్చు, అంతకుముందు వచ్చిన తుఫాన్లు కావచ్చు, ఆ బుడమేరు వరద కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ అప్రమత్తం చేసేందుకు అన్ని జిల్లాల యంత్రాంగం కూడా అలర్ట్ గా ఉన్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళ కమాండ్ కంట్రోల్ కి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఎస్రాయవరం లాంటి ప్రాంతాలు, అనకాపల్లి జిల్లా లాంటి ప్రాంతాల్లో అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇంకా ఏమైనా దాని అవసరం ఏర్పడితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచడం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని, నేవల్, కోస్ట్ గార్డ్ వారిని కూడా సంసిద్ధంగా ఉంచడం అయితే జరుగుతోంది. దీని ప్రభావం చూసుకుంటే రానున్న మరి 2 రోజులు కూడా అంటే సుమారు బుధవారం, లక్షవారం వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఒక 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. బుధవారం, లక్షవారం నాడు మాత్రమే తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని నేపథ్యంలో చూసుకుంటే విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే పడతాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ఈ అన్నమయ్య, కొన్ని జిల్లాలు, ఈ జిల్లాల్లో మాత్రం అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరికొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కూడా పడతాయని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలి. వేటకు వెళ్లే వాళ్ళంతా కూడా సిద్ధంగా అంటే ఈ వేటకు వెళ్లే వాళ్ళంతా కూడా వెళ్ళకూడదని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఏదైనా పంట నష్టం జరిగితే ఇమీడియట్ గా ఒక ధాన్యం కావచ్చు, లేదంటే మన లాస్ట్ టైం 450 హెక్టార్లలో నష్టం జరిగింది నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో. వాళ్ళకి వెంటనే తక్షణమే ఆ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించడం కావచ్చు, ఆ నష్టపోయిన పంటని కొనుగోలు చేసే విషయం కావచ్చు. ఒకవేళ ధాన్యం 75% వరకు తడిచిపోయినా సరే కొనమని చెప్పి మన నాదెండ్ల మనోహర్ సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాంటి పరిస్థితులు కావచ్చు, ఏవైనా జరిగితే ఈ తుఫాను వల్ల ఎలాంటి విపత్తులు ఎదురైనా ఆ నష్టాన్నంతా కూడా ప్రభుత్వం భరిస్తూ రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ చేదోడు వాదోడుగా ఉండేలాగే ఈ అధికార యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. ఒకవేళ పొరపాటున ధన నష్టం జరగచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు, కానీ ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు. ఆ విధంగానే చర్యలు ఉండాలని కూడా అధికారులంతా కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. టోటల్ గా చూసుకుంటే రానున్న ఈ రోజు ఆదివారం, బుధవారం, లక్షవారం వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే అంటే నిర్ణీత పని ఉంటేనే బయటకు వెళ్ళాలి. వర్షాల్లో తగ్గడం, ఈ వర్షాల ప్రభావం ఏంటవుతుందంటే చిన్న చిన్న జలుబు, రొంప లాంటివి స్టార్ట్ అయ్యి తర్వాత తీవ్ర రోగాలకి, తీవ్ర జబ్బులకి పరిణించే అవకాశం అయితే ఉంటది. అలా పరిణితి చెందే అవకాశం ఉంటది ప్రజలకి. సో ఆ ప్రాథమిక చికిత్స తీసుకోవడం, ఆ చిన్న బారిని కూడా పడకుండా, వర్షాల బారిన పడకుండా ఇంట్లోనే ఉండాలంటూ కూడా వైద్యులు సూచనలు అయితే ఇస్తా ఉన్నారు. ఎప్పటికి కావాల్సిన అన్ని శాఖల నుంచి, మత్స్యకార శాఖ కావచ్చు, లేదంటే వైద్య శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేస్తూ సీఎం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహణలు అయితే చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విపత్తుల శాఖకి చెందిన అధికారులంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అయిన అనిత కూడా అందరినీ అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని జిల్లాల కార్యాలయాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కేంద్రాలు, జీవీఎంసీ కమిషనర్ లాంటి కేంద్రాల్లో కూడా ఇలాంటి సహాయక చర్యలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు కూడా అవసరమైతే పాల్గొనాలని ఇప్పటికే సుస్పష్టమైన ఆదేశాలు అయితే జారీ ఉన్నాయి. సిఎస్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ,
నేవీలు కానీ కోస్ట్ గార్డ్ కానీ అన్ని కూడా అలర్ట్ గా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.